క్రైస్తవ జీవితంలోని మహాపూర్వము ప్రేమించడం అంటే చాలా కష్టము. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించాలంటే చాలా కష్టము. కానీ మనము దేవుని ప్రేమించడానికి చూడాలి. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించాలంటే దేవుని మాట ప్రకారంగా జీవిస్తాడు. దేవుని మాట ప్రకారంగా జీవించిన వాడు మాత్రమే దేవుని ప్రేమించగలడు. ఎవరైనా సరే మాటకి నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్తారు, కానీ వారిలోని చూస్తే వారిలోని చెడు క్రియలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, మనము నిజంగా దేవుని ప్రేమిస్తే మనము చెడు మాటలు మాట్లాడము. నిజంగా మనము దేవుని ప్రేమిస్తే మనము చెడు వాటిని చూడము. నిజంగా మనము దేవుని ప్రేమిస్తే మనము చెడు క్రియలు చేయము. నిజంగా దేవుని ప్రేమిస్తే మనము లోక సంబంధంగా బ్రతకము. నిజంగా దేవుని ప్రేమిస్తే మనము లోకంతో స్నేహము చేయము. దేవుని బిడ్డలారా, దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది, వెలుగుకి చీకటికి ఏమి పొత్తు, मारो महापुरु निजंगा जीवनोति सेरे महापुरु कथाले मारो बतकी सेरिदे मारो महापुरु मौन आनेले मारो निजंगा దేవుని ప్రేమించే వారుగా అవుతామట. దేవుని బిడ్డలారా, ఈ లోకంలోని ఎంతమంది మారో మహాపురువు జీవనోనిలో ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నా ఆజ్ఞను అంగీకరించి వాటిని కైకొన్నవాడు నన్ను ప్రేమించువాడు నా కథ ఆశిసమా ఏవాలే తాకిన సీదే ఏవాలే నీడిన సీదే ನಂಗೆ ಜೀವನೋಯಿನ ಸೀಜಿ ಮಹಾಪುರು ಕಥಾ ಆಶಿಸ್ತಾನೆ. దేవుని బిడ్డలారా, ఈ మారు మహాపురువు నిజంగా జీవనోతి సేరి లోకంలో ఉన్న వాటిని మనం ఎంచుకోము. పౌలు గారనేసి లోకంలో ఉన్న వాటిని నేను పెంట కుప్పతో ఎంచుకుంటున్నాను అనేసి బస్ పౌలు గారు. దేవుని బిడ్డలారా, లోకంతో మన అభరణాలను పీంగల హేతి అనేసి బస్ పౌలు గారు. ఈ లోకంలో డబ్బు గాని అవసరం గాని మేడం గాని మిద్దె గాని నాకొద్దు, నాకు పరలోక రాజ్యం ఉంది కాబట్టి నేను దేవుని కోసం ఈ లోకంలో ఉన్న వాటిని పెంట కుప్పతో ఎంచుకుంటున్నాను. పిల్లి పత్రికలు వేసి దేవుని బిడ్డలారా, అంటే మరి ఈ లోకంతో ఏనా మహాపురు నమ్మానాయ్, ఈ లోకంతో మారు మేడ మీద దొన్నవాంచి మారు మహాపురు నమ్మాలాయ్. నేను నాను ఒక రోజున చనిపోతే దేవుడు రాజు ఉన్నవాంచి మారు మహాపురు నమ్మానాయ్. దేవుని బిడ్డలారా, నీ జీవ కోసం నా జీవ కోసం మారు మహాపురు నమ్మానాయ్. ఈ లోకంతో దేవుని బిడ్డలారా 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు జీవించి పేరు కోసం ప్రఖ్యాతి కోసం డబ్బు కోసం అంటే దేవుని బిడ్డలారా ఈ లోకంలో మారు బతికిస్తాము. దేవుడు రాజు అన్నవాంచి మారు మహాప్రభు నమ్మానాయ్. దేవుని బిడ్డలారా, దేవుని ప్రాణంను రక్షించుకున్నవాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తం సువార్త నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకును. ఇది దేవుని వాక్యము. నగడ మారు ఇచ్చి నా కోసము నా మాట కోసము మీరు మీ జీవు హీతి సేరి చనిపోతే, నా కోసం చనిపోతే మీరు మీ ఆత్మను రక్షించుకుంటారు. అంటే మీకు పరలోక రాజ్యంలో ప్లేస్ ఉంటుంది. నన్ను విడిచిపెట్టి నా మాటలను విడిచిపెట్టి లోక సంబంధమైన ఆనందం కోసము, లోక సంబంధమైన అధికారం కోసము, లోక సంబంధమైన వాటి కోసము మీరు నన్ను విడిచిపెడితే మీ ఆత్మను నాశనం చేసుకుంటారు, మీ ఆత్మను నరకంలో పంపించుకుంటారు అనే దాని అర్థం. దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రేమించే బిడ్డలుగా మారవచ్చింది. దేవుని ప్రేమించే కుమార్తె కుమారులుగా మనం ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, కన్నీటి ప్రార్థనలో ఎదగాలి, దేవుని గణపరిచే విషయంలో, దేవుని కీర్తించే విషయంలో మనం ఎదగాలి. దేవుని సన్నిధిలో దేవుని గణపరిచే బిడ్డలుగా మారు వచ్చిందే, ఎదిగి తిందే కానీ మారు ఇంకా దిగజారా తిందే. దేవుని బిడ్డలారా, మారు దిగజారా తిందే. మనం ఒంటరుకున్నప్పుడు మంగ ఏదైతే మహాపురు కథాపు ఉన్నాయినా మహాపురు పాచు మారు మహాపురు గౌరవం కెత్తిందే. దేవుని బిడ్డలారా, ఎంబర్తాడ జీవం అనేకే అనగా ఎంబర్తాడ ప్రేమ అనేది ఉంటుందో ఎవరితాడకి దేవుడు ఇసుకే. దేవుని బిడ్డలారా, దేవుని ఒక వాక్యము ఏది వేసిననే ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. అంటే ఎంబర్తాడ జీవం అనేకే ఎవరి తనక మహాపురుడు ఇసుకే, ఎవరికే మహాపురుడు ఇసుకే. దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో, మన క్రైస్తవ జీవితంలోని మారో ఎదుటి వ్యక్తి మారో ప్రేమ చూపించాలి. ఆడేలా కాబులా ఎదుటి వారి మారో జీవనం వల్ల ఆడేలా కాబులా रोसी लगे दस मच्छरी मार आवना लचकी हीना या बुला रोसी अने रोग मच्छरी आवना मार लचकी हीना बुला. దేవుని బిడ్డలారా,
చాలా ఇవే మారో పుజబడ్లాడుతుంది. మహాపురు నమ్మమాత్రం నేను క్రైస్తవుడనే చెప్పుకోవడం మాత్రం కాదు, కానీ ఆ క్రైస్తవుడిలోని క్రీస్తు లక్షణాలు ఉన్నాయా లేదా మారో పుంజలాంటిది. దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడుగా నువ్వు ఎదుటి వారికి చూపించే ప్రేమను బట్టివే నిజమైన క్రైస్తవుడు తెలుస్తుంది. దేవుని బిడ్డలారా, జీవితులే మనసుకే మహాపురుతులు నిలిసికే మహాపురుత మనసుకే జీవితంలో నిలిసికే. దేవుని బిడ్డలారా, వారు ఏకైనా కదా దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని బిడ్డలారా, మారో ఈ లోకముతో మారో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రేమ అంట. దేవుని బిడ్డలారా, ఈ మాలోని ప్రేమ వచ్చరికే ఎదుటి వ్యాధి మీద అసూయ ఉండదట. మాలోని ప్రేమ వచ్చరికే ఎదుటి వారి మీద కోపం ఉండదట. మనలోని ప్రేమ వచ్చరికే ఎదుటి వారి మీద కక్షలు ఉండవట. మనలోని ప్రేమ అంటే ఎదుటి వారి మీద నిందలు ఉండవట. దేవుని బిడ్డలారా, రోజు మా గురించి నగిన ఎదుటి వ్యక్తిని జోలిని సిచ్చరి ఎవరిలోని ప్రేమ నిండే. ఎదుటి వ్యక్తి గురించి రోడ్డు గురించి సడిగిని సిచ్చి ఎవరిలోని ప్రేమ నిండితే. దేవుని బిడ్డలారా, మహాపురుకర్త విసిందనే ప్రేమ యందు నిలిచిండు వాడు దేవుని యందు నిలిచున్నాడు, దేవుడు వాణి యందు నిలిచున్నాడు. ఇంజి దేవుని యొక్క వాక్యము విసిందనే దేవుని బిడ్డలారా. కాబట్టి మనం మహాపురుగు జీవనోనిలే మారో మంచానికి దేవుని బిడ్డలారా మారో జ్ఞాపక పడుతుంది. మారో మహాపురు ప్రేమించే బిడ్డలుగా మారు వచ్చిందకే దేవుని బిడ్డలారా. మారో మహాపురు కథగా మా హృదయం ఉంచుకోలే మారో వచ్చిందకే దేవుని బిడ్డలారా. కాబట్టి ನಾನು ಮಹಾಪುರು ಜೀವನೋಮ ಈ ನಾನು ಮಹಾಪುರು ನಮ್ಮಮ ಇಂಜಿ ವಿಸಪಡಿನಾಟ కానీ మహాపురు విస్తతినే మానకే బతికితిందకే దేవుని బిడ్డలారా. మహాపురు విస్తతిలే నాకితిందకే దేవుని బిడ్డలారా. అచ్చితిందకే మహాపురుకు నాకే జీవనోయనస్కే దేవుని బిడ్డలారా. కాబట్టి జీవనోయన మహాపురు మారు జీవనోనిలే మారు మంజమునాయికి నిజంగా మనము దేవుని ప్రేమించేము అని దేవుని ప్రేమిస్తున్నాము అని దానికి సాక్ష్యం ఏంటంటే దేవుని బిడ్డలారా మనము చేసే క్రియలు. దేవుని బిడ్డలారా, మనము మాట్లాడే మాటలు, మనము చేసే పనులు, దీన్ని బట్టి మహాపురుకు ప్రేమించి మారు పొందలాంటిదే. మా వారు చేసే క్రియను బట్టివే దేవుని యొక్క విశ్వాసం ఉందా విశ్వాసం లేదా నుంచి మానవ పుంజలాంటిదే. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము విసిదనే మనము ఆయన ఆచరణ గైకుంటే ప్రేమ నుంచి దేవుని యొక్క వాక్యం విసిదనే ಮಂಗೆ ಜೀವನ ಏನೇ ಮಂಗೆ ರಚಿಕಿಯತೆ ಏ ಮಹಾಪುರು ಚಂಜಿ ಮಂಗೆ ಏನಾಗಿ ವಿಸ್ತತೆಸಿ ಏನಿಗೆ ತಾಕಿನ ಇದೆ ಮಹಾಪುರು ಜೀವನೋನೈ ఇంజే దేవుని యొక్క వాక్యము విసిదనే దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలోని మారో దేవుని ప్రేమించే విషయంలో మారు తప్పిపోయా జనయాములా. మనము దేవుని ప్రేమించే విషయంలో మారు దూర మహాజనయాములా. మారు గణప మరో జీవు మహాపురుము మోన ఆహలాడిలాయములా. మారు మహాపురుము ప్రేమించలాడిలాయములా. మాతట మారు పరిశీలన కాపాడుతుంది. మాతట మారు పరిశీలన కాపాడుతుంది.